ఒక అమ్మాయి నిద్రలేచి కూర్చునే సీన్తో కథ ప్రారంభమవుతుంది. తన పేరు హాన్. తను బయటికి రావడానికి చాలా భయపడుతూ ఉంటుంది. దానికి కారణం తను చూసే ప్రతి మనిషి తల మీద రెడ్ లైన్స్ కనిపిస్తాయి. కొంతమంది తల మీద 1 లేదా 2 ఉంటే మరికొంతమందికి 10 అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి. నిజానికి ఈ లైన్స్ హాన్కు చిన్నప్పటి నుంచే కనిపిస్తున్నాయి. ఒకరోజు ఆడుకుంటూ కొన్ని బొమ్మలు గీసింది. అందులో ఆ రెడ్ లైన్స్ కూడా వేసింది. పాపం చిన్నపిల్ల, అవి కూడా మనిషిలో భాగమే అనుకుని వాటిని కూడా గీసేసింది. అలా ఒకరోజు హాన్ అమ్మ ఆ డయాగ్రామ్స్ ని గమనిస్తే అందులో ఒక ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీలో ఫాదర్ బొమ్మ మీద ఉన్న లైన్స్ ఇద్దరు అమ్మాయిల్ని కనెక్ట్ చేసింది. అది ఎవరో కాదు, తన హస్బెండ్ ఇంకా సెకండ్ లేడీ తన సిస్టర్. సో తన హస్బెండ్ తన చెల్లితో కూడా సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకొని హాన్ ముందే వాళ్ళ నాన్నని కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయింది. ఏమీ అర్థం కాని పరిస్థితిలో అక్కడే నిల్చుని చూస్తూ ఉంది. అమ్మ నాన్న ఇద్దరూ లేక ఒంటరిదైపోయింది. ఆ రెడ్ లైన్స్ మనిషి ప్రాణాలు తీస్తాయన్న భయంతో ఇంట్లోనే లాక్ చేసేసుకుని ఉండిపోయింది. వయసు పెరిగే కొద్దీ అర్థమైంది తన అమ్మ ఎందుకు అలా చేసింది అన్నది. అయినప్పటికీ వాళ్ళ నాన్న చావుకి తనే కారణం అన్న పీడకలలు రెగ్యులర్ గా వస్తూ ఉండేవి. ఆ కారణంగానే హాన్ చాలా సార్లు చనిపోవాలని నిర్ణయించుకొని బిల్డింగ్ మీద నుంచి దుంకింది. చేయి కట్ చేసుకుంది. ఇలా కుదిరిన అన్ని ప్రయత్నాలు చేసినా ఏదో రకంగా బతికిపోతూనే ఉంది. ఇదంతా కాదని ఒకరోజు డిసైడ్ అయిపోయి ఈ లైన్స్ ఎవరు కనిపెట్టారు, నాకే ఎందుకు కనిపిస్తున్నాయి, నాతో పాటు ఇంకా ఎవరికన్నా ఈ లైన్స్ కనిపిస్తున్నాయా అన్న దాని మీద రీసెర్చ్ చేయాలనుకుంది. ముఖ్యంగా ఈ లైన్స్ కనపడకుండా పోవాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా సడన్ గా కాలింగ్ బెల్ మోగింది. హాన్ పక్క ఫ్లాట్ లో ఉండే ఒక లేడీని చూస్తాం. తనని ఫ్రూట్స్ ఆంటీ అని పిలుచుకుందాం. ఈ ఫ్రూట్స్ ఆంటీ రీసెంట్ గా ఆ ఏరియాలోకి వచ్చింది. హాన్ తో పరిచయం పెంచుకోవడం కోసం ఫ్రూట్స్ తీసుకుని హాన్ దగ్గరికి వచ్చి పిలిచింది. చాలా సేపటి వరకు బయట వస్తుందేమో అని ఎదురు చూస్తూ అక్కడ కూర్చొని కాసేపు కబుర్లు చెప్తూ ఉండింది. అదంతా డోర్ హోల్ నుంచి చూస్తున్న హాన్ బయటికి వచ్చే ధైర్యం చేయలేక లోపలే ఉండిపోయింది. ఆ ఆంటీ విసిగిపోయి ఫ్రూట్స్ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. అలా ఆంటీ వెళ్ళిపోగానే హాన్ మెల్లగా డోర్ ఓపెన్ చేసి తను పెట్టిన ఫ్రూట్స్ తీసుకొని తింటుంది. కట్ చేస్తే మనకు ఒక డిటెక్టివ్ ని చూపిస్తారు. తన పేరు జీవుక్. ఇక్కడ కనిపిస్తున్న టీమ్ కి హెడ్. చాలా తెలివైన ఇంకా నైపుణ్యం కలిగిన పోలీస్ అధికారి. అంతేకాకుండా మంచి ఆటగాడు కూడా. ఒకరోజు తన ఆఫీస్ లో ఒక అమ్మాయితో స్పెండ్ చేస్తూ ఉండగా ఆ అమ్మాయి ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని అనగానే నాకు సీరియస్ రిలేషన్షిప్స్ పెట్టుకోవడం ఇష్టం లేదు, సో ఐఎమ్ సారీ అని చెప్పి నాకు ఒక మేనకోడలు ఉంది, తనని చూసుకోవడం నాకు ఇంపార్టెంట్, సో నేను ఎలాంటి రిలేషన్స్ లోకి వెళ్లాలనుకోవడం లేదు అని అన్నాడు. కట్ చేస్తే ఒక స్కూల్ టెర్రస్ మీద కొంతమంది అమ్మాయిలు ఒక అమ్మాయిని కొడుతున్నట్టుగా చూస్తాం. తనే మన డిటెక్టివ్ మేనకోడలు సియాన్. కొడుతున్న అమ్మాయి సియాన్ కి అప్పుగా కొంచెం డబ్బులు ఇచ్చింది. అవి ఇంకా తిరిగి ఇవ్వలేదు. సో ఆ డబ్బుల కోసం కొడుతోంది. రేపటికంతా డబ్బులు ఇవ్వకపోతే ఇంకా ఈ విషయం మీ మామకి చెప్పినా నిన్ను చంపేయడం ఖాయం అని బెదిరించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో హాన్ పక్క బిల్డింగ్ లో ఒక హత్య జరిగింది. ఆ హత్యని ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం డిటెక్టివ్ అక్కడికి వచ్చాడు. ఇక్కడ ఉన్న అమ్మాయి వయసు 29 సంవత్సరాలు. ఒంటరిగానే జీవిస్తూ ఉంటుంది. తన దగ్గరలో ఉన్న ఒక కాఫీ షాప్ లో మేనేజర్ గా పనిచేస్తూ ఉండేది. ఎవరో గుర్తు తెలియని మనుషులు ఈమెని హత్య చేశారు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమంటే ఇల్లంతా చాలా నీట్ గా ఉంది. అంటే ఎవరో వచ్చి దాడి చేసినట్టుగా ఎలాంటి ఆనవాళ్లు లేవు. ఇంకా చూస్తే తన బాడీ మీద చిన్న గీత గానీ గాయం గానీ లేదు. ఆమె శుభ్రంగా స్నానం చేసి వచ్చి నిద్రపోతున్నట్టుగానే ఉంది. కానీ ఎలా మరణించింది అన్నది మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది. రూమ్ లో ఏ చిన్న క్లూని కూడా వదలకుండా నీట్ గా ఇన్వెస్టిగేట్ చేయమని ఆర్డర్ ఇచ్చాడు. అప్పుడే తన టీం మెంబర్ లో ఒక అమ్మాయి వచ్చి నిన్న నైట్ ఎవరో హెల్మెట్ పెట్టుకుని డెలివరీ బాయ్ లాగా ఈ ఫ్లోర్ కి రావడం ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు చూశామని చెప్తున్నారని చెప్పింది. ఇక్కడ అర్థం కాని విషయం ఏమంటే హంతకుడు దొంగ అనుకున్న ₹1 కూడా ఇంట్లోంచి పోలేదు. పోని బలత్కారం చేసి చంపాడా అంటే కనీసం చిన్న గీత కూడా లేదు. తనకి ఎవరితోనూ గొడవలు కూడా లేవు. బాయ్ ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తే ఉండేవాడు. అది కూడా 1 year బ్యాకే బ్రేకప్ అయిపోయింది అని తెలిసింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే తను రెగ్యులర్ గా ఫుడ్ ని ఆర్డర్ చేసుకుంటుండేది. కానీ చనిపోయిన రోజు మాత్రం ఫుడ్ ఆర్డర్ చేయలేదు. ఫుడ్ ని ఎవరైతే పంపించారో వాళ్ళే ఈ హత్య చేసి ఉండొచ్చని మాట్లాడుకుంటూ ఉండగా హాన్ ని చూపిస్తారు. న్యూస్ లో ఒక మహిళ హత్య విషయం ప్రసారం అవుతూ ఉంటుంది. ఆ ఏరియాలో అది 3వ మర్డర్. అండ్ ఈ మర్డర్ కూడా ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ మీదే జరిగింది. ప్రత్యేకంగా టార్గెట్ చేసి తెలుస్తున్నారు అని రిపోర్టర్ చెప్తూ ఉండగా హాన్ కి రిపోర్టర్ వెనకాల ఎవరో హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్న ఒక మనిషిని చూస్తుంది. ఆశ్చర్యం ఏమంటే తన తల మీద ఒకటే రెడ్ లైన్ ఉండడం. అది చూసి షాక్ అవుతుంది. అలా షాక్ లో అనుకుంది ఈ హత్య తనే చేసి ఉంటాడు అని. ఎందుకంటే ఈ కాలంలో ఒకటే రెడ్ లైన్ ఉండడం చాలా రేర్ అని ఫీల్ అవుతుంది. అదే రోజు రాత్రి హాన్ కిటికీలో నుండి చూస్తూ ఉంటుంది. ఆ రిపోర్టర్ వెనకాల చూసిన ఆ 1 liner కనిపిస్తాడేమో అని. అప్పుడే ఒక మనిషి సేమ్ హెల్మెట్ వేసుకుని తన ఆపోజిట్ బిల్డింగ్ కి రావడం చూస్తుంది. తనే ఆ హంతకుడై ఉంటాడేమో అని భావించి తన ఫోన్ చార్జ్ చేసి పోలీసులకి కాల్ చేస్తుంది. మీరు వెతుకుతున్న హంతకుడు మా ఎదురింట్లోనే ఉన్నాడని చెప్తూ ఉండగా ఆ అబ్బాయి తనకి ఫుడ్ ఇచ్చిన ఆంటీ రూమ్ లోకి వచ్చాడు. హాన్ టెన్షన్ గా చూస్తుంది. హెల్మెట్ తీశాడు. అది ఎవరో కాదు, ఆ ఫుడ్ ఆంటీ బాయ్ ఫ్రెండ్. సో హాన్ ఇది చూశాక వెంటనే కాల్ ని డిస్కనెక్ట్ చేస్తుంది. కట్ చేస్తే డిటెక్టివ్ ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతూ ఉండగా సియాన్ తన మామ దగ్గరికి వచ్చి నాకు డబ్బులు అవసరం ఉంది అని అడుగుతూ తన ముఖాన్ని దాచుకుంటుంటుంది. స్కూల్లో జరిగింది తనకి తెలియకుండా ఉండాలని. మామ తన దగ్గర ఉన్న మొత్తం డబ్బులు తీసి తనకిచ్చేస్తాడు. అనుమానం వచ్చి ఏం జరిగింది అని చూస్తే ముఖం మొత్తం దెబ్బలు, చేతి నిండా దెబ్బలు చూడగానే ఏం జరిగింది అని అడిగాడు. నీకు అవసరమా అన్నట్టుగా వెళ్లిపోయి డోర్ లాక్ చేసుకుంటుంది. అప్పుడే డిటెక్టివ్ కి తన అసిస్టెంట్ నుంచి కాల్ వస్తుంది. అందులో రాత్రి ఒక అమ్మాయి కాల్ చేసింది, హంతకుడిని చూశాను అని చెప్తూ కాల్ కట్ చేసేసింది అని చెప్పాడు. అలా నేను లొకేషన్ ని కూడా ట్రేస్ చేశామని చెప్తూ హాన్ ఉన్న బిల్డింగ్ గురించి చెప్తాడు. ఆశ్చర్యంగా ఆ బిల్డింగ్ తన ఆపోజిట్ బిల్డింగ్ లోనే ఉంది. ఆ బిల్డింగ్ వైపు చూస్తూ ఉండగా కిటికీ
కిటికీలు కవర్ చేయబడ్డ ఒక ఇంటిని చూస్తాడు. వెంటనే డిటెక్టివ్ హాన్ ని కలవడానికి వెళ్తాడు. హాన్ ఉన్న ఫ్లాట్ దగ్గర వచ్చి తలుపు తీయమని అడిగాడు. ఎవరొచ్చారో చూద్దామని హాన్ తన డోర్ మిర్రర్ నుంచి చూడగానే షాక్. ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని లైన్స్ ఉన్న వాళ్ళని ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం అన్ని లైన్స్ ని చూసి షాక్ అయిపోతుంది. ఎంతైనా ఆటగాడు కదా. అప్పుడే తన పైన ఫ్లోర్ లో ఉన్న ఒక వ్యక్తి అక్కడికి నుండి వెళ్తూ, ఈ సిటీ మొత్తంలోకి ఒంటరిగా ఉండే వ్యక్తి ఆమె ఒక్కటే, కావాలంటే చుట్టూ చూడండి మీకే తెలుస్తుంది, మీతో ఎప్పటికీ మాట్లాడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ తను వదలకుండా మళ్ళీ తలుపు కొడుతూనే ఉన్నాడు. చివరికి హాన్ తలుపు తెరిచి, ఐఎమ్ సారీ, కాల్ పొరపాటున వచ్చింది, నిజానికి వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే, ఏదో భయంతో కాల్ చేశాను అని చెప్పి వెంటనే డోర్ క్లోజ్ చేసింది. అదే సమయంలో మేనకోడలు సియాన్ ని చూస్తాం. తను ఆ రౌడీ పిల్ల అప్పు ఎలా తీర్చాలా అనే ఆలోచనలో కూర్చొని చూస్తూ ఉండగా ఒక లేడీ డబ్బులు పర్సులో పెట్టుకోవడం గమనించి ఆమెను వెంబడించి దోచుకోవాలని ప్రయత్నిస్తుంది. అప్పుడే కొంతమంది రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే డిటెక్టివ్ తన అసిస్టెంట్ తో కూర్చొని సిటీలో జరుగుతున్న హత్యల గురించి డిస్కస్ చేస్తుండగా తన అసిస్టెంట్ హోటల్ లేడీ గురించి చెప్తూ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఒక స్కూల్ టీచర్ అని చెప్పాడు. తన ఫోటోని చూడగానే హాన్ కి ఎక్కడో చూశానని ఆలోచిస్తాడు. ఇందాక హాన్ కోసం వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి బయటికి రాదు అని చెప్పింది ఇతనే కదా అని గుర్తు చేసుకోగానే సడన్ గా ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో మాట్లాడాక తన అసిస్టెంట్ తో నువ్వు వెళ్ళి ఒకసారి చెక్ చేయి, దారిలో నాకు చిన్న పని ఉంది, త్వరగా చూసుకొని వచ్చేస్తాను అని చెప్పి ఇద్దరు స్టార్ట్ అయిపోయారు. డిటెక్టివ్ హాస్పిటల్ కి వచ్చాడు. అక్కడ తన తండ్రి కనిపించడం లేదని చెప్పగానే వెంటనే టెర్రస్ మీదకి పరిగెత్తుకుంటూ వస్తాడు. అక్కడ తన తండ్రి దూకడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడే నర్స్ అక్కడికి వచ్చి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. కట్ చేస్తే అసిస్టెంట్ టీచర్ అపార్ట్మెంట్ గురించి తెలుసుకొని అక్కడికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు. ఎంతకీ సమాధానం రాకపోతే డోర్ ని కొట్టడానికి ట్రై చేస్తే డోర్ ఓపెన్ అయిపోయింది. సరే చెక్ చేద్దాం ఉండు అని చెప్పి అసిస్టెంట్ లోపలికి వచ్చి చూడగానే బిత్తిరిపోయాడు. మొత్తం ఇల్లంతా ఎర్రగా కనిపిస్తుంది. వెంటనే భయంతో డిటెక్టివ్ కి కాల్ చేశాడు. అప్పుడే అక్కడికి వచ్చిన టీచర్ వెంటనే రాడ్తో తన మీద దాడి చేసి చాలా దారుణంగా కొట్టి కట్టిపడేశాడు. అద్దంలో చూసుకుంటూ హెల్మెట్ పెట్టుకొని ఇక నుంచి మనం ఒక్కరమే అని అనుకొని లాస్ట్ గా స్పెట్స్ పెట్టుకొని ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో తన గర్ల్ ఫ్రెండ్ ని కలవడానికి బయలుదేరాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఎవరో కాదు, ఆ ఫ్రూట్స్ ఆంటీ. ఎవరో వెళ్తున్నట్టుగా అనిపించి హాన్ తన డోర్ నుండి చూస్తే హెల్మెట్ వేసుకుని సింగిల్ రెడ్ లైన్ తో ఉన్న ఒక మనిషి స్టెప్స్ దిగడం చూస్తుంది. వెంటనే కిటికీ దగ్గరికి వచ్చి చూస్తే నిన్న వచ్చిన హెల్మెట్ మనిషి తల మీద లైన్ ఎవరికి కనెక్ట్ అవ్వలేదు. కానీ ఈ హెల్మెట్ లో ఉన్న మనిషి రెడ్ లైన్ ఫ్రూట్స్ ఆంటీ ఇంట్లోకి కనెక్టెడ్ గా చూపిస్తోంది. దానితో ఇతనే హంతకుడు అని కన్ఫర్మ్ చేసుకుని పోలీస్ కి కాల్ చేయాలని చూస్తే ఫోన్ లో బ్యాటరీ అయిపోయింది. సో ఫోన్ ఛార్జ్ పెట్టి కాల్ చేసేంత టైం లేదని అనుకుంటూ ఫ్రూట్స్ ఆంటీని కాపాడుకోవడం కోసం అక్కడే ఉన్న కత్తి తీసుకుని ఫస్ట్ టైం ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టింది. ఫుల్ గా భయపడిపోతూ ఉంది. కాళ్ళు వణుకుతున్నాయి. కొంచెం కూడా నిలబడలేని స్థితిలో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కట్ చేస్తే ఆ ఫ్రూట్స్ ఆంటీ తన బాయ్ ఫ్రెండ్ వచ్చాడన్న సంతోషంతో డోర్ ని ఓపెన్ చేయగానే లోపలికి వచ్చి హెల్మెట్ తీశాడు. ఆంటీ షాక్. నిజానికి వచ్చింది తన ప్రెజెంట్ బాయ్ ఫ్రెండ్ కాదు, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ టీచర్. హెల్మెట్ తీసి స్పెట్స్ పెట్టుకోగానే ఆ ఆంటీ తల మీద చాలా రెడ్ లైన్స్ కనిపించాయి. అన్ని రెడ్ లైన్స్ చూశాక టీచర్ కి పిచ్చ కోపం వచ్చేసి తన గొంతు పిసికి చంపేయడానికి చూస్తూ ఉంటాడు. అప్పుడే హాన్ కొంచెం మెలకువ వచ్చి చూస్తే దూరంగా హాన్ వాళ్ళ అమ్మ తనని పిలుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కట్ చేస్తే అప్పుడే హాన్ కత్తితో లోపలికి వచ్చింది. అది చూసిన టీచర్ మెల్లగా తన దగ్గరికి వచ్చి అదే కత్తితో తనపై దాడి చేశాడు. అలా పొడచగానే ఫ్రూట్స్ ఆంటీ టీచర్ మీద దాడికి దిగి తనని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటది. ఇది ఇలా ఉండగా ఆ ఫోన్ కాల్ సగంలో కట్ అయిపోవడంతో ఫుల్ స్పీడ్ గా అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాడు. హాన్ స్పెట్స్ అక్కడ పడిపోవడం చూసి హాన్ ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ హాన్ లేదు. చుట్టూ చూస్తే హాన్ చేసిన రెడ్ లైన్ రీసెర్చ్ మొత్తం గమనిస్తాడు. కిటికీలోంచి చూస్తాడు. టీచర్ ఆంటీతో గొడవ పడుతున్నది కనిపిస్తుంది. గన్ గురిపెట్టి చూస్తుండగా హాన్ టీచర్ ని పొడిచింది. వెంటనే ఆ టీచర్ అదే కత్తితో హాన్ ని చంపబోతుండగా డిటెక్టివ్ తన దగ్గర ఉన్న గన్ తో షూట్ చేసేశాడు. టీచర్ చనిపోతూ చాలా ఆనందపడుతున్నాడు. ఆ రెడ్ లైన్స్ మెల్లగా వెళ్లిపోతుండడం చూసి చివరిగా తన ప్రాణాలు వదిలే ముందు ఆ గీత మాయమైంది అని చెప్పి చనిపోతాడు. కట్ చేస్తే పోలీసులు ఇంకా అంబులెన్స్ వచ్చాయి. అందులో ట్రీట్మెంట్ తీసుకున్న హాన్ టీచర్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉండగా డిటెక్టివ్ తన గ్లాసెస్ తెచ్చిచ్చాడు. అప్పుడే తనకు ఒకటి గుర్తొచ్చింది. టీచర్ కూడా ఆ లైన్స్ చూడగలిగాడు. అది కూడా స్పెట్స్ ఉన్నప్పుడు. సో ఆ స్పెట్స్ వల్ల రెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి అని అనుమానంతో డిటెక్టివ్ ని చూసి టీచర్ గురించి అడుగుతుంది. దానికి డిటెక్టివ్ నేను నీకు అంతా చెప్తాను కానీ ఇక్కడ కాదు స్టేషన్ లో అని అంటాడు. అప్పుడు డిటెక్టివ్ కోడలు అక్కడికి వచ్చి వాళ్ళ మామని మాట్లాడిస్తూ హాన్ ని చూసి ఇంత చీకట్లో నల్లద్దాలు పెట్టుకున్నావు ఎందుకు అని అడిగింది. మామ అన్నాడు మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని. ఎవరు ఏమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చేశారు. తర్వాత డిటెక్టివ్ ఇంటికి వెళ్లి తన మేనకోడలు సియాన్ తో స్కూల్లో ఏం జరిగింది ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు. కానీ సియాన్ నీకెందుకు చెప్పాలి, నువ్వేమన్నా దగ్గరుండి సాల్వ్ చేస్తావా, నా చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయావు కదా ఇప్పుడెందుకు ప్రతి విషయం గురించి అడుగుతున్నావు అని అరిచింది. దాంతో డిటెక్టివ్ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే సియాన్ అతనికి ఒక విషయం చెప్తుంది. ఇందాక కలిసిన ఆ అమ్మాయి పేరు హ్యాన్, తను నేను ప్రైమరీ స్కూల్లో క్లాస్మేట్స్ అని చెప్పి మామకి తెలియని ఒక షాకింగ్ న్యూస్ ని చెప్తుంది. అదేంటంటే చిన్నప్పుడు హ్యాన్ తల్లి ఆమె తండ్రిని చంపేసి పారిపోయింది అని చెప్పగానే హ్యాన్ ని చూపిస్తారు. ఆమె ఒంటరిగా బిల్డింగ్ మీద కూర్చొని ఈ రోజు జరిగిన సంగతితో ఒక రియలైజేషన్ కి వచ్చింది. ఈ రెడ్ లైన్స్ వల్ల మనిషి ప్రాణాలను కూడా కాపాడొచ్చు అని అనుకుంటూ ఇకపై బ్లాక్ సన్ గ్లాసెస్ వేసుకోకుండా తన రియాలిటీని యాక్సెప్ట్ చేసి ఈ ప్రపంచాన్ని ఫేస్ చేయాలని డిసైడ్ చేసుకుంటుంది. అంతలో తనకు ఒక మెసేజ్ వచ్చింది. అది కూడా ఒక అన్నోన్ నెంబర్ నుంచి. అందులో హై స్కూల్ కి రా, నీ గురించి నాకు అన్ని తెలుసు అని రాస్తుంది. నెక్స్ట్ డే హాన్ ఇంకా ఈ చీకటి జీవితానికి ఎండ్ కార్డ్ పెట్టేయాలని నిర్ణయించుకొని కిటికీలకి అంటించి పెట్టిన పేపర్లన్నీ తీసేస్తుంది. కట్ చేస్తే సియాన్ స్కూల్ కి రాగానే బ్లాక్ బోర్డ్ ని చూసి షాక్ అవుతుంది. ఆమెను ఏడిపిస్తున్న కొంతమంది రౌడీ స్టూడెంట్స్
స్టూడెంట్స్ ఆమె ఫోటో గీసి దానిపై ఘోరమైన ఇంకా చాలా దారుణమైన మాటలు రాశారు. భయం ఇంకా ఆందోళనతో సియాన్ నిశ్శబ్దంగా తన డెస్క్ దగ్గర పోయి కూర్చుంటుంది. అలా కూర్చోగానే తను ఎవరికీ తెలియకోకుండా రాసుకున్న మాటలు వినిపించాయి. తిరిగి చూస్తే ఆ రౌడీ పిల్ల తన పర్సనల్ డైరీని చదువుతోంది. సియాన్ వెంటనే దాన్ని లాక్కోవడానికి దూసుకెళ్తుంది. కానీ ఆ రౌడీ పిల్ల అడ్డుపడి కొట్టడం ప్రారంభిస్తుంది. అదృష్టవశాత్తు ప్రిన్సిపాల్ సమయానికి వచ్చి ఫైట్ ను ఆపి సియాన్ ని పక్కకు తీసుకెళ్లి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు, ఏమైంది అని అడిగింది. ఫుల్ కోపంలో సియాన్ దాన్ని చంపేయాలనిపిస్తోంది అని అంటుంది. అందుకు ప్రిన్సిపాల్ అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకోకని చెప్పి తనని కూల్ చేసి క్లాస్ పంపించేస్తుంది. కట్ చేస్తే డిటెక్టివ్ ఇంకా ఆ కేసు గురించి ఆలోచిస్తున్నాడు. ఎలాంటి మోటివ్ లేకుండా ఎందుకు చంపుంటాడు అని ఆలోచిస్తూ తన అసిస్టెంట్ తో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఈ మీడియా మనం ఆ క్రిమినల్ ని చంపినందుకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని చెప్తూ ఆ టీచర్ ఎందుకు తను ప్రేమించిన ఇద్దరు అమ్మాయిల్ని చంపాడు, ఏదో లోతైన రహస్యం ఇందులో ఉంది, అదేంటో తెలుసుకోవాలని చెప్పి డిటెక్టివ్ ఆ హంతకుడి ఇంటికి వెళ్తాడు. కట్ చేస్తే స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్తుంటే సియాన్ కి తన ర్యాక్ లో గ్లాసెస్ కనిపించాయి. ఇవి సేమ్ ఆ హెల్మెట్ మనిషి వేసుకున్న స్పెట్స్ లాగానే ఉన్నాయి. అవి తీసుకుని అక్కడ నుంచి వచ్చేస్తుంది. డిటెక్టివ్ ఆ హంతకుడి ఇంటికి వెళ్తాడు. చుట్టూ చూస్తే మొత్తం గోడలపై ఎరుపు గీతలు గీసున్నాయి. ఎంత చూసినా ఎందుకు గీశాడు అండ్ వాటి అర్థం ఏమిటో అతనికి తెలియడం లేదు. అప్పుడే సీన్ సియాన్ దగ్గరికి చూపిస్తారు. స్కూల్లో దొరికిన ఆ సన్ గ్లాసెస్ పెట్టుకుని అద్దంలో చూసుకుంటుంది. ఆశ్చర్యంగా తన తలపై ఒక ఎరుపు గీత కనిపించింది. అది చూసి ఏంటిది అని కన్ఫ్యూజన్ లో తిరుగుతూ ఉంటే అప్పుడే తన మామ లోపలికి వస్తాడు. తన మామ తల మీద ఉన్న లైన్స్ చూసి షాక్ లో భయంతో కేకలు వేసుకుంటూ తన గదిలోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వచ్చి చూస్తే ప్రతి ఒక్కరి తల మీద రెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి. సియాన్ చాలా తెలివైంది. కాసేపట్లోనే ఆ లైన్స్ ఏంటి అన్నది అర్థం చేసుకుంది. తర్వాత రోజు సియాన్ స్కూల్ కి వెళ్తున్నప్పుడు ఆమె మామ కారులో నేను డ్రాప్ చేస్తాను ఎక్కువ అని అడిగాడు. కానీ అప్పుడే ఆ ఎరుపు గీతలు కనిపించడంతో అసహ్యంగా అనిపించి కార్ ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఏమీ అర్థం కాని డిటెక్టివ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. స్కూల్లో సియాన్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా లీగల్ అండ్ ఇల్లీగల్ సంబంధాలు ఉన్నాయో సులభంగా తెలిసిపోతున్నాయి. ఇలా అందరి లైన్స్ చూస్తూ ఉన్నప్పుడు తనని ఏడిపించే రౌడీ అమ్మాయి తల మీద లైన్స్ మాత్రం చాలా ఆశ్చర్యంగా టీచర్స్ రూమ్ లోకి వెళ్తుంది. ఆసక్తితో లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఒక లాంగ్వేజ్ టీచర్ ఉన్నాడు. ఆ రౌడీ పిల్లకి టీచర్ కి పర్సనల్ సంబంధం ఉందని గ్రహించి సియాన్ ఇది చూసి ఫుల్ ఆనందపడుతుంది. ఇంకా తను రివెంజ్ తీసుకునే సమయం వచ్చింది అని. కట్ చేస్తే అప్పుడే ప్రిన్సిపాల్ హాన్ ని క్లాస్ లోకి తెచ్చి తన గురించి పరిచయం చేశాక హాన్ డైరెక్ట్ గా వెళ్లి తన డెస్క్ లో కూర్చుంటూ ఉండగా ఆ రౌడీ పిల్ల నవ్వుతూ తనని ఎక్కిరిస్తుంది. ఇదిలా ఉండగా డిటెక్టివ్ ఆ మిస్టరీ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆ టీచర్ ఫోటోని చూస్తూ ఉంటే అందులో తను స్పెట్స్ పెట్టుకుని ఉండడం గమనించి చాలా స్ట్రేంజ్ గా అనిపించింది. వెంటనే ఎవిడెన్స్ రూమ్ లోకి వెళ్లి చూస్తే స్పెట్స్ మిస్సింగ్ అని తెలుస్తుంది. తర్వాత కార్ తీసుకుని ఆ స్కూల్ కి వచ్చాడు. అక్కడ ప్రిన్సిపాల్ డిటెక్టివ్ తన మేనకోడల గురించి అడగడానికి వచ్చాడనుకుని మాట్లాడడానికి కూర్చుంది. కానీ డిటెక్టివ్ హాన్ ఎదురింట్లో జరిగిన సీరియల్ కిల్లర్ కేసు గురించి వచ్చాను అని చెప్పగానే ప్రిన్సిపాల్ షాక్ అయింది. ఏం జరిగింది అని అడిగితే అందుకు డిటెక్టివ్ ఆ వ్యక్తి కళ్ళద్దాలు వేసుకుని ఎప్పుడైనా చూసారా అని అడిగాడు. దానికి ప్రిన్సిపాల్ ఏమో సార్ నేను పెద్దగా గమనించలేదు అని చెప్పింది. సరే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఒక లోకల్ క్లబ్ లోకి వెళ్లి విచారణ చేస్తాడు. అక్కడే పనిచేస్తున్న ఒక బార్ టెండర్ కి ఆ టీచర్ ఫోటో చూపించి ఇతను ఎవరో తెలుసా అని అడిగితే హా సార్ తెలుసు, తరచుగా వచ్చేవాడని, ఎప్పుడూ తనలో తానే పిచ్చోళ్ళ మాట్లాడుకుంటూ ఏవో కౌంట్ చేసుకుంటూ కూర్చునేవాడని చెప్పాడు. తర్వాత డిటెక్టివ్ అతను స్పెట్స్ పెట్టుకొని కౌంట్ చేసేవాడా అని అడిగాడు. బార్ టెండర్ అవును సార్ స్పెట్స్ రెగ్యులర్ గా వేసుకునేవాడు అని కన్ఫర్మ్ చేశాడు. ఈ కన్ఫర్మేషన్ తో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే సియాన్ ఆ రౌడీ పిల్ల ఒంటరిగా వెళ్తుండడం గమనించి తనని ఫాలో చేస్తూ వెళ్ళింది. అక్కడ టీచర్ ఆ రౌడీ పిల్లని మీట్ అవడం చూసి వాళ్ళిద్దరూ కలిసి ఉన్న సిచ్యువేషన్ ని దొంగగా ఫోటో తీసి అదే ఫోటో ఆ రౌడీ పిల్లకి పంపించి బెదిరిస్తుంది. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని చెప్పి లైట్ తీసుకుంటుంది ఆ రౌడీ పిల్ల. అప్పటి వరకు ఉన్న కాన్ఫిడెన్స్ నీరు గారిపోయింది. తర్వాత రియలైజ్ అవుతుంది ఈ ఫోటో టీచర్ కి పంపాలని. నెక్స్ట్ డే టీచర్స్ అందరూ తమ స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకుంటూ ఉండగా లాంగ్వేజ్ టీచర్ కి ఒక మెసేజ్ వచ్చింది. అందులో రౌడీ పిల్లతో ఉన్న ఫోటో చూసి షాక్ అయిపోయే లోపు ఇంకొక మెసేజ్ వచ్చింది. అందులో 2 మిలియన్ క్యాష్ రెడీ చేసుకో అని రాసింది. టీచర్ ఇక్కడ తన జీవితం నాశనం అయిపోతుంది అని భయపడుతూ రౌడీ పిల్లని స్టాఫ్ రూమ్ లోకి పిలిచి నాకు ఇలా ఒక మెసేజ్ వచ్చింది, ఎవరు ఆ మెసేజ్ పంపింది అని అడిగాడు. అందుకు ఆ రౌడీ పిల్ల సియానే ఆ మెసేజ్ పంపింది, తనే ఆ ఫోటో తీసింది అని చెప్పగానే టీచర్ ఫుల్ కోపంగా అరుస్తున్నాడు. అదేది పట్టించుకోకుండా రౌడీ పిల్ల అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా క్లాస్ లోకి వెళ్తూ ఉంటే సియాన్ ను దూరం నుంచి గమనిస్తుంది. ఆమె తన ఫ్రెండ్స్ తో నవ్వుతూ ఫోటోలు దిగుతుండడం చూసి ఏమైంది దీనికి సడన్ గా ఇంత హ్యాపీగా ఉంది అని అనుమానం వచ్చింది. ఇక్కడ సియాన్ లాంగ్వేజ్ టీచర్ కి ఒక్కటే కాకుండా అక్రమ సంబంధంలో ఉన్న ప్రతి టీచర్ ని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. అంతేకాకుండా ఆ రౌడీ బ్యాచ్ లో ఉన్న ఒక అబ్బాయిని కూడా తన బాయ్ ఫ్రెండ్ చేసుకుంది. సియాన్ చాలా సంతోషంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే హాన్ ఇదంతా గమనించి తనని ఫాలో చేస్తూ వాష్రూమ్ లోకి రాగానే అక్కడ సియాన్ సన్ గ్లాసెస్ తీసి పక్కన పెట్టడం చూసి నువ్వు నిజంగానే ఈ ఎరుపు గీతలు చూడగలవా అని హాన్ సియాన్ అడిగింది. అవును నిజంగానే నాకు ఇది బాగా హెల్ప్ చేస్తుంది అని చెప్పింది. అందుకు హాన్ ఇవి చాలా ప్రమాదకరం, వీటిని యూజ్ చేయొద్దు, నీకు మంచిది కాదు అని హెచ్చరించింది. కానీ సియాన్ తన మాటలేవి పట్టించుకోకుండా ఆ స్పిట్స్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఈ డిస్కషన్ మొత్తం రౌడీ పిల్ల బాత్రూమ్ లో ఉండి వాళ్ళు మాట్లాడుకున్నదంతా వినింది. నెక్స్ట్ డే
సియాన్ తన బాయ్ ఫ్రెండ్ తో పర్సనల్ స్పేస్ లో ఉన్నప్పుడు తన లాంగ్వేజ్ టీచర్ డబ్బులు రెడీ అయ్యాయి అని చెప్పి స్కూల్ టెర్రస్ మీద 12 గంటలకి మీట్ అవ్వు, అక్కడ ఇస్తాను అని మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ చూశాక తనని కలవడానికి వెళ్లే ముందు చిన్న షాపింగ్ చేద్దామని తన కొత్త బాయ్ ఫ్రెండ్ ని కూడా తనతో తీసుకెళ్లి షాపింగ్ చేస్తూ ఫొటోస్ దిగుతుండగా రౌడీ పిల్ల తనని ఫాలో అవుతూ వచ్చింది. దూరం నుంచి గమనిస్తూ ఉంది. అప్పుడే సియాన్ తన పర్స్ ని పక్కన పెట్టింది. ఇది చూసిన రౌడీ పిల్ల వెంటనే వెళ్లి ఆ పర్స్ ని దొంగలించి అందులో స్పెట్స్ తీసేసుకుంది. వాటిని వేసుకొని ఆమె కూడా మొదటిసారి ఎరుపు గీతలను చూస్తూ ఉంది. ఎక్కడ చూసినా రెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి. అది చూసి తనని తానే నమ్మలేకపోయింది. అలా ఆనందపడే లోపే ఎవరో తన తల మీద కొట్టారు. కట్ చేస్తే పర్స్ లో స్పెట్స్ మిస్ అయ్యాయన్న సంగతి గమనించిన సియాన్ హాన్ వద్దు అని చెప్పింది కదా, సో తనే తీసేసిందేమో అని కాల్ చేసి తన మీద అరుస్తోంది. నేను తీయలేదు అని చెప్పగానే బాగా ఇరిటేట్ అవుతుంది. సరే ఇదంతా కాదు, ఫస్ట్ డబ్బులు తీసుకుందాం అనుకుని రూఫ్ టాప్ పైన టీచర్ ని కలవడానికి వెళ్తుంది. అప్పుడు టీచర్, నాకు పెళ్ళైంది, నా భార్య గర్భవతి, ఇప్పటికే నాకు ఒక పిల్లాడు ఉన్నాడు, ఇప్పుడు సడన్ గా అంత డబ్బు నా దగ్గర లేదు, దయచేసి ఆ ఫోటో ఎవరికి పంపకు, నా జాబ్ పోయి నా లైఫ్ కూడా పోతుంది అని బతిమలాడుతున్నాడు. అందుకు సియాన్, ఆ రౌడీ పిల్ల నన్ను అంతలా టార్చర్ చేస్తున్నప్పుడు మీరు కూడా చూసి చూడనట్టుగా వెళ్ళిపోయారు కదా సార్, సో అప్పుడు మీకు కనిపించలేదా అని అడిగింది. అదే టైంలో ఆ ఫోటో తన వైఫ్ కి వెళ్ళిపోయింది. తన వైఫ్ తనకు మెసేజ్ చేసింది, ఏంటి మెసేజ్ అండ్ ఫోటో అని. అదే విషయాన్ని సియాన్ అడిగాడు, ఎవరికి పంపించావు, ఎలా పోయింది అని ఫుల్ కోపంలో అరవడం స్టార్ట్ చేశాడు. ఫోన్ సగంలో కట్ అయిపోవడంతో హాన్ సియాన్ కోసం వెతుక్కుంటూ రోడ్స్ అన్ని తిరుగుతోంది. అప్పుడే ఎవరో కింద పడుతున్నట్టుగా చూస్తుంది. అది ఎవరో కాదు, సియాన్. ఇక్కడతో చాప్టర్ 1 ముగుస్తుంది. నెక్స్ట్ చాప్టర్ లో ఈ హత్యలన్నీ ఎవరు చేస్తున్నారు, సియాన్ ని బిల్డింగ్ మీద నుంచి ఎవరు తోశారు, అండ్ గ్లాసెస్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు క్రియేట్ చేశారు, అసలు టీచర్ ఎందుకు అన్ని హత్యలు చేశాడో చూద్దాం. నెక్స్ట్ చాప్టర్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు అప్డేట్స్ వస్తాయి. అలానే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఈ వీడియోకి నేను ఇస్తున్న టార్గెట్ 500 లైక్స్. మీరు చేయగలరు, అది నాకు తెలుసు. సో డోంట్ బీ లేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.